అమ్మా ఏంటమ్మా దేని గురించి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము విజయవాడ నుంచి వచ్చామండి. టిట్కో ఇల్లు గురించి అని వచ్చాము. టిట్కో ఇల్లు గురించి. చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడు మాకు ఈ కాగితాలు ఇచ్చి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందమ్మా, ఫస్ట్ 25,000 కట్టండి అన్నారు. ఫస్ట్ 25,000 కట్టామండి. డీడీలు కూడా ఉన్నాయండి మా కాడ. డీడీలు ఫస్ట్ 25,000 కట్టానండి. మళ్ళీ సెకండ్ 25,000 కట్టమన్నారండి. అది కూడా కట్టానండి. కట్టామండి. ఇది కూడా ఫస్ట్ ఇది కూడా ఉందండి. 19లో కూడా కట్టాము. 2 కట్టామండి. ఆ ఇల్లు మీకు ఇంకా ఇవ్వలేదు. అదే బ్యాంక్ లో మీకు లోన్ ఇస్తామండి. ఇలా 7 లక్షలకు మీకు ఇల్లు మీకు ఇస్తామండి. మేము 3.5 భరించుకొని మీకు 3.5 ఇస్తామండి, బ్యాంక్ లో లోన్ ఇస్తామండి అన్నారండి. అలా అంటే ఇంట్లో దిగిన తర్వాతే మీరు లోన్ కట్టండి అమ్మా నెలకి ఇంత చొప్పున అని అన్నారండి. ఇంటద్దులా కట్టుకోమన్నారండి. అందుకని మేము ఇంటద్దులా కట్టుకుంటాంలే అన్నామని మేము బ్యాంక్కి వెళ్ళి సంతకాలు పెట్టామండి. సంతకాలు పెట్టిన కానించి ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి అండి మాకు ఇల్లు ఇవ్వలేదు, ఇల్లు చూపించలేదు. బ్యాంక్ అతనేమో పద్దాక లోను వడ్డీలు కట్టమని, అసలు కట్టమని. సరే మాకు 2 వికలాంగుల పిల్లలు. మా పిల్ల ఫస్ట్ పాప చనిపోతే మా పక్కింటి వాళ్ళది చైన్ తీసుకొని తాకట్టు పెట్టుకున్నామండి. తాకట్టు పెట్టుకుంటే ఆ చైన్ మేము విడిపించడానికి వెళ్తే మీరు టిట్కో ఇంటికి లోన్ ఉన్నారు కాబట్టి మీకు ఈ చైన్ మీకు ఇవ్వమమ్మా, మీరు ఆ టిట్కో బ్యాంక్ లోనే పెట్టామండి. అక్కడ ఆంధ్ర బ్యాంక్ లోనే మాకు లోన్ ఇచ్చారు ఇంటికి, టిట్కో ఇంటికి. మళ్ళీ ఆ టిట్కో ఇక్కడ డాక్రాలో ఇల్లు ఇవ్వకపోయినా కానీ మీ దగ్గర నుంచి ఈఎంఐ ఈఎంఐ కట్టించుకోండి. గవర్నమెంట్ దగ్గరికి ఏమైనా తీసుకెళ్లారు మీ ఏరియా ఎమ్మెల్యే గారు? నిన్న కూడా మళ్ళీ గద్దె రామ్మోహన్ దగ్గరికి కూడా వెళ్ళామండి. సరే పవన్ కళ్యాణ్ దగ్గరికి కూడా వెళ్దామండి రండి అంటే మా 20 మంది ఉన్నారమ్మా దీంట్లో? చాలా మంది 30-50 మంది మా సందులోనే ఉన్నామండి. అంటే అందరూ కూడా డబ్బులు కట్టారు. ఎంత కట్టుంటారు? ఒక్కొక్కళ్ళు ఎంత కట్టుంటారు? 50,000 కట్టానండి. కట్టామండి. మాకు 2 పిల్లలు, మేము పిల్లలనే చదివించుకుంటామా. అంటే గవర్నమెంట్ గా కట్టారు. ఆ రిసిప్ట్లు అన్ని మీ దగ్గర ఉన్నాయి. మాకు ఇక్కడికి వస్తే కొంచెం న్యాయం జరుగుతుందని మేము పొద్దున్నే వచ్చామండి. ఎప్పుడైతే ఆ ఇల్లు కట్టేస్తున్నాయో మళ్ళీ ప్రభుత్వం మారాక కూడా అసలు అట్లా ఏం మార్పులు షెట్లు ఏం జరగలేదండి. అలాగే ఆ ఇల్లు 5 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాయి కానీ ఇవ్వట్లేదు. ఇప్పుడు మాకు ఈఎంఐ మీరు అన్నారు కదా ఈఎంఐ అని, ఆ ఈఎంఐ కట్టమని, వడ్డీలు కట్టమని నెల మాకు ఫోన్లు చేస్తున్నారు. స్టేట్మెంట్లు పంపిస్తున్నారు. అసలు వడ్డీలు కట్టలేకపోతున్నాం, ఇంటద్దులు కట్టలేకపోతున్నాం, పిల్లల్ని నేను చదివించుకుంటాం. బ్యాంక్ ఇల్లు అద్దెలే కట్టుకుంటామా, పిల్లల్నే చదివించుకుంటామా, ఏంటంటే మాకు ఈ తెప్పలు ఈ మా బాధలన్నీ చెప్పుకున్నాం. దాంట్లో దిగి మీరు నెలకి ఇంత కట్టండి అంటే 3,50,000 వేసారు. 35,000 మాకు ఇవ్వండి మొత్తం వడ్డీతో సహా వేసారు. అసలు ఇది కట్టాలి. ఇల్లు తీసుకోకుండానే వడ్డీ కూడా 4,17,000 మా డబ్బులు 30,000 ఇస్తున్నారండి. మా డబ్బులు కూడా మాకు కట్టాలి. 7,000 కడితే నేను 20,000 కట్టాను. 30,000 కట్టానండి నేను వడ్డీ. 30,000 మళ్ళీ ఇప్పుడు 19,000 కట్టాలనేసి మళ్ళీ మాకు నోటీస్ వచ్చింది. తీసుకొని ఇంటికి మీరు ఇంకా ఈఎంఐలు కడుతున్నారు కానీ ఇల్లు ఇవ్వలేదు. మేము అసలు వడ్డీలకి తెచ్చి మేము ఇంత ఇచ్చేస్తున్నాం. ఏరియా ఒకసారి క్లియర్ గా చెప్పండి. కృష్ణలంకలో ఇల్లు ఆల్రెడీ పూర్తి అయిపోయి ఉన్నాయి. అక్కడ ఉన్నాయా? అదే మీకు ఇవ్వాల్సిన చోట జగంపూట్ లో మీకు ఆల్రెడీ కట్టి పెట్టారు. ఫ్లాట్ నెంబర్స్ కూడా వేసారు. ఫ్లాట్ నెంబర్ ఇక్కడ బ్లాక్ నెంబర్ C4 అన్ని కూడా ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్. అవును, అంటే వైఎస్ఆర్సీపీ దాంట్లో కూడా ఉన్నాయా? చంద్రబాబు మార్చారు కదండి. 25,000 కట్టించమన్నారు. చంద్రబాబు థర్డ్ ఫ్లోర్ అన్ని కూడా రాసి పెట్టేసి ఉన్నాయి కానీ మీకు ఇవ్వలేదు. కట్టేసి రెడీగా పెట్టున్నాయి కానీ 5 సంవత్సరాలు. వాళ్ళకి ఇలా బాధపడే వాళ్ళకి ఇస్తే బాగుంటది కదండి. అందరికి ఆస్తున్న వాళ్ళకి, పొలాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకే ఇస్తున్నారు. ఇలా మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఇస్తే మేము పిల్లల్ని చదివించుకొని అద్దెలు కట్టుకోలేకే కదండి అప్పులు చేసి అలా 25,000 కట్టమంటే కట్టాము. 50,000 కట్టామండి. అంటే గత ప్రభుత్వంలో ఏమన్నారు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడిగితే ఏమన్నారు? ఇప్పుడు వరకు చర్య తీసుకోలేదు. మాకు